హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాగమణి అసలు రాజ్యాంగం అంటే ఏంటి రాజ్యాంగానికి ఒక గొప్పతనాన్ని స్వయాన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ తన మాటల్లో అయితే వివరించడం జరిగింది అసలు తన మాటల్లో ఏం వివరించారు అసలు రాజ్యాంగం గొప్పతనం ఏంటో ఒకసారి వీడియోలో చూద్దాం అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగం చలవే అనగారిన వర్గాలు అత్యున్నత స్థానంలోకి రావడానికి కేవలం రాజ్యాంగం చలవేనని జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే పేర్కొనడం జరిగింది అసలు ఏంటి ఎవరైతే ఈ అనగారిన వర్గాల నుంచి వచ్చిన వారు అత్యున్నత స్థానాల్లో ఉన్నారో ఒకసారి చూద్దాం అనగారిన వర్గాల నుంచి వచ్చిన వారు దేశంలోని అత్యున్నత స్థానాల్ని అధిరోహించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగం చలవేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు అందుకు కేఆర్ నారాయణన్ రామ్నాథ్ కోవింద్ ద్రౌపది ముర్ములు రాష్ట్రపతులు కావడం ప్రధాన ఉదాహరణలని గుర్తు చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవి ఆ రాష్ట్రపతి పదవిని ఏలిన వారు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ గా ఈ రామ్నాథ్ కోవింద్ గారు కావచ్చు ఆర్కే నారాయణన్ గారు కావచ్చు ద్రౌపది ముర్ము గారు కావచ్చు వీరు అనగారిన వర్గాల నుండి వచ్చిన వారే ఆ అనగారిన వర్గాల నుండి వచ్చిన వారు ఈ రోజు దేశాన్ని ఏలుతున్నారు దానికి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం చలవతోటే ఈ రోజు ఒక ఉన్నత స్థానంలో దేశాన్ని ఏలగలుగుతున్నారు రాజ్యాంగం రాకముందు దేశంలో సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉండవో అందరికీ తెలుసు బడుగు బలహీన వర్గాల వారు సమాజంలో ఈ అంటరాని తనానికి బలైన వారిలో ఎగ్జాంపుల్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినే తీసుకోవచ్చు తను ఒక అంటరాని కులం నుండి వచ్చిన వాడుగా భావించి సమాజంలో తనను ఎన్నో విధాలుగా అవమానాలకైతే గురి చేశారు తన కుటుంబాన్ని కూడా చిత్రహింసలు పెట్టడం అనేది జరిగింది వాటన్నింటిని ఎదుర్కొని భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అంటరానితనం ఇట్లాంటి వాటికి బలి కావద్దు ఎవరు కూడా విద్యకు దూరం అవ్వద్దు ప్రతి ఒక్క పనిలో ముందుండాలి అని ఆలోచన చేసి విదేశాలకు వెళ్లి మరి ఉన్నత చదువులు చదివి ఈ రోజు రాజ్యాంగాన్ని అయితే మనందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆ రాజ్యాంగం పుణ్యమే ఈ రోజు ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయిలో చిన్న స్థాయి నుంచి ఒక దేశాన్ని ఏలే స్థాయి వరకు ఉన్నారంటే దానికి కేవలం రాజ్యాంగం ఆ రాజ్యాంగం లేకపోతే ఈ రోజు ఎవరు కూడా ఈ స్థానంలో నిల్చుండేవారు కాదు ఈవెన్ నేను కూడా ఈ రోజు ఇక్కడ నిల్చున్నానంటే దానికి కేవలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు అధికారుల నిబంధనల కారణంగా దేశంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ హక్కులను వాళ్ళ స్వేచ్ఛలను అనుభవించే విధంగా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న సమాజానికి అభివృద్ధి చెందుతున్న సమాజానికి అనుగుణంగా కొన్ని రాజ్యాంగంలో మార్పులు కూడా తీసుకురావడం జరిగింది సమాజంలో ఎదురైన అవమానాలను వాటన్నింటిని అణిచివేయడానికే రాజ్యాంగాన్ని అనేది రచించడం జరిగింది కొంతమంది మూర్ఖులు ఈ రోజుకి కూడా కొంతమంది మూర్ఖులు ఏమనుకుంటున్నారంటే అసలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించింది కేవలం బలహీన వర్గాల వారి కోసమే అనుకుంటున్నారు కానీ ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి తన స్వేచ్ఛను తన హక్కులను స్వతంత్రంగా పొందుతున్నాడంటే కేవలం రాజ్యాంగం పెట్టిన భిక్షే ఈ రోజు రాజ్యాంగం లేకపోతే ఎవరు కూడా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ జీవించలేరు